ఈ చేప జాన నా లైఫ్‌లో నేను ఇంతవరకు ఎప్పుడు ఒక్కసారి కూడా వండలేదు. అయితే అది వండేది తర్వాత సంగతి. కనీసం అది ఎలా క్లీన్ చేయాలో కూడా తెలీదు. అలాంటిది ఫస్ట్ టైం వండాను. మరి తెలియపోతే ఎలా వండావనుకుంటారేమో. ముందుగా యూట్యూబ్ తల్లి అందులో చూసి ప్రయోగం చేశాను. అయితే నేను చేసిన ప్రయోగం ఫ్లాపా హిట్టా అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇది వండుతున్నప్పుడు నాకు మా కుమారి గుర్తొచ్చింది. అంటే తనకి ఇది ఫేవరెట్ అన్నమాట. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అప్పుడప్పుడు ఈ జొన్న చేసి పెట్టేది తనకి. ఇక మా అమ్మ అయితే ఎప్పుడైనా ఫిష్ లో జొన్న వస్తే ఎవరికైనా ఇచ్చేసేది కానీ అస్సలు ఉండేది కాదు. అందుకే నాకు మా చెల్లికి అలవాట్లేదు. ఇక మా రిషి మున్నాళ్ళకన్నా అలవాటు చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఇది మంచిగా వస్తేనే. నేను దీనికి ముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఫిష్ తీసుకొచ్చి వండేటప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి. ఇక ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత ఈ రెసిపీ చేశాను. అయితే నేను ఇది వండటం స్టార్ట్ చేసినప్పుడు టైం ఎంత అయిందో చూడలేదు కానీ అయిపోయేసరికి మాత్రం టైం 12:40 అయ్యింది. అసలు అది ఎలా వచ్చింది ఏంటని చెప్పి నేను కొంచెం కూడా టేస్ట్ చేయలేదు. అంటే ఆ టైంలో ఏం తింటాంలే, మార్నింగ్ తినచ్చులే అని చెప్పి నా వంట మీద నాకు నమ్మకం లేక ఫస్ట్ మా చెల్లి తినిపించాను. అయితే పాపం అది తినగానే మా చెల్లి ఎక్స్ప్రెషన్స్ చూడగానే అర్థమైంది నేను చేసిన రెసిపీ ఫ్లాప్ అయిందని చెప్పి. ఇంకా నాకు తెలిసి మా చెల్లి లైఫ్ లో ఎప్పుడు ఈ చేప జాన అనేది తినదనుకుంటా. అది కాక ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే మా చెల్లి నాన్ వెజ్ తిందు. నేనేమో ఆ విషయం మర్చిపోయి గబుకుని మా చెల్లి తినిపించేశాను. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. కానీ అది తినిన తర్వాత వామ్మో రకరకాలుగా అనిపించింది. అయితే నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే నాకు ఇది క్లీన్ చేయటం రాలేదా, లేదంటే వండటం రాలేదా, లేకపోతే దీని టేస్ట్ ఇలా ఉంటుందా అని చెప్పి. నేను మిస్టేక్ ఎక్కడ చేశాను అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు.